నమస్తే, వెల్కమ్ టు గ్రానైట్ న్యూస్. నా పేరు సతీష్. అయితే ఏపీలో ప్రజలు ఎక్కువగా ఎవరికి ఓట్లేస్తున్నారు? అయితే ఏపీలో ప్రజలు ఎక్కువగా క్రిమినల్ కేసు ఉన్న వారికి, మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయిన వారికి, అలాగే బ్యాంకులు లోన్స్ తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళకి ఎక్కువగా ఓట్లు వేస్తున్నారని చెప్పి లెక్కలు చూస్తే మనకు అనిపిస్తుంది. అయితే ఏ పార్టీకి సంబంధించి ఎవరిపై ఏ కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి ఒకసారి చూద్దాం. వైసీపీకి సంబంధించి 83 ఎమ్మెల్యేలపై, అలాగే 13 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అలాగే వారి పార్టీకి సంబంధించి ఇంకో 48 మంది ఎమ్మెల్యేలపై, 11 మంది ఎంపీలపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. అలాగే ఆడవారికి సంబంధించి నేరాలపై జరిగిన వాళ్ళల్లో 11 మందిపై కేసులు ఉన్నాయి. మన ఎంపీ గోరంట్ల మాధవ్ గారికి సంబంధించి ఒక మహిళా రేప్ విషయంలో ఆ కేసుకు సంబంధించి కూడా ఆయనపై కేసులు ఉన్నాయి. ఇకపోతే టీడీపీ వారు ఏమైనా తక్కువ తిన్నారా అనే విషయానికి వస్తే వారిపై కూడా కేసులు ఉన్నాయి. కాకపోతే వైసీపీ కంటే తక్కువగా ఒక 45 మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇక అసలు ఏ కేసులు లేని పార్టీ అనేది ఒకటి ఉంది, అది జనసేన. ఇది ప్రజలు కావాలనే చేశారా, యాదృచ్ఛికంగా జరిగిందా అనే విషయం పక్కన పెడితే, ఈ లెక్కలు మీ ముందుకు తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, పలానా నాయకుడు మంచోడు, పలానా పార్టీ చెడ్డది అని చెప్పడం మా ఉద్దేశం కాదు. ఈరోజు మనం వేసే ఓటు రేపు ఫ్యూచర్లో ఎందుకు వేసామని రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండడం కోసమే మేము ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.